వైఎస్ఆర్సీపీలోకి నాయకుల వలసల వెల్వ. ఉమ్మడి రాష్ట్రం విడిపోయాక ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ ప్రతిపక్ష హోదా దక్కించుకుంది. ఏపీలో కాంగ్రెస్ పార్టీ కనుమరుగైపోయింది. అధికార తెలుగుదేశం పార్టీ హవా దేదీప్యమానం అయ్యింది. ఏపీ సీఎం చంద్రబాబు అనుసరిస్తున్న విధి విధానాలు దేశవ్యాప్తంగా ఆకర్షణగా నిలిచాయి. అపర రాజకీయ చాణక్యుడు అయిన చంద్రబాబు అన్ని పార్టీల నాయకులకి ఆదర్శం అయ్యాడు. పరిస్థితులు తారుమారు అయ్యాయి. ఏపీలో చంద్రబాబు కేంద్రం చేతిలో కీలుబొమ్మ అయ్యాడనే అపవాదు చోటు చేసుకుంది. ఏపీలో తొలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు పగ్గాలు చేపట్టగానే వైఎస్ఆర్సీపీ నుంచి చాలామంది ఎమ్మెల్యేలు తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ మాట మార్చడం, దానికి చంద్రబాబు వంత పాడడం చాలామందికి నచ్చలేదు. వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీలోకి జంప్ చేసిన నాయకుల పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టయింది. ప్రజాగ్రహానికి గురి అయ్యారు వారందరూ. ఏపీకి ప్రత్యేక హోదా కోసం అహర్నిశలు పోరాటం చేస్తున్న వైఎస్ఆర్సీపీ అధినేత యువ నాయకుడు వైఎస్ జగనే కరెక్ట్ అనే అభిప్రాయానికి చాలామంది ఎమ్మెల్యేలు వచ్చారట. ఇక టీడీపీ నుంచి వైఎస్ఆర్సీపీలోకి చేరబోయే నాయకుల లిస్టు చాలానే అయ్యిందట. ఇప్పటికే ఏ క్షణమైనా టీడీపీ గవర్నమెంట్ మీద అవిశ్వాస తీర్మానం ప్రకటించే అవకాశం ఉందనే వార్తలు చక్కర్లు కొడుతూ ఉన్నాయి. మీరు వైఎస్ఆర్సీపీ అధినేత యువ నాయకుడు వైఎస్ జగన్ అభిమానులా అయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. టీవీ9 ఫోకస్ ని సబ్స్క్రైబ్ చేసి మీ అభిమానాన్ని తెలియజేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టీవీ9 ఫోకస్.